నా పంచి ఇచ్చే తిప్పన్నా, నేను తొందరగా వెళ్ళాలి. ప్రశ్నకు సమాధానం చెప్తేనే ఇస్తా. చెప్పు చెప్పు నాన్న. నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను, నా పంచి ఇచ్చే తిప్పన్నా. మళ్ళీ అన్నేం పెంచేశారా? డబ్బు దగ్గర గొడ్డులాగా గిలగిల కొట్టుకుంటాడు. ఇదేంటన్నా? గడ్డి పరక. మరి ఇదేంటి? చెట్టు కదా. ఇవి రెండు పక్క పక్కనే మొలిసాయి కదా, దాన్ని చెట్టు అని ఎందుకంటారు, దీన్ని గడ్డి పరకని ఎందుకంటారు అని వీడికి ప్రశ్న ఇచ్చా. తెలివి తక్కువడు, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కన్నా నువ్వంట బాలకిట్టులా పడుకుని అన్ని పెసలు అడుగుతుంటే ఎంత ముద్దొస్తున్నావు అన్నా. నేను ఇంత ముద్దుగా ముచ్చటగా ఉంటాను కదా, ఈ మనుషులు అంతేంటన్నా తెల్లగా ఎర్రగా అంత గలీజ్గా పుట్టారు. ఏం లేదురా, బ్రహ్మదేవుడు మనుషుల్ని భూమి మీద పడేసే ముందు మిషన్లో వేస్తాడు కదా, అట్టాగే నిన్ను కూడా మిషన్లో వేసి స్విచ్ నొక్కాడు. ఈ లోపు సరస్వతం వచ్చి బ్రహ్మదేవుణ్ణి నొక్కింది. సరస్సు వాడుకున్నాం కదా అని ఇద్దరు పక్కకి వెళ్ళారు. వాళ్ళంట పక్కకి వెళ్ళారు, ఇట్ట కరెంట్ పోయిందిరా, నువ్వేమో అందరూ ఇరుక్కుపోయావు. అలాగా? మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి నువ్వు మిషన్లో గెల్ల 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 కొట్టుకుంటున్నావు. పాపమైన హ్యాండ్ లేచి బయటికి తీసి భూమి మీద పడేశాడు. అందుకే లారీ గుద్దిన లంగడా ఫేస్తో ఎంత అందంగా పుట్టావు ఆ బ్రహ్మదేవుడి వల్ల. అను, బ్రహ్మదేవుడు అంటే జ్ఞాపకం వచ్చిందన్నా. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటాయి కదా. అవును. 4 చేతులు కూడా ఉంటాయి కదా, మరి అవి కూడా నరుకుతా. నువ్వేం అడగబోతున్నావో తెలుసు. పంది పెంట ఏరుకోవాల్సిన బట్టలు ఉతికితే ఇట్టంటారు మనలే వస్తాయి. అబ్బా, దేవుడి గురించి అట్ట ఊహించుకోకన్నా కళ్ళు పోతాయి. 4 కాళ్ళు ఎందుకు లేవు అని అడగబోయా. ఓహో అదే. అవును, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంట? ఆగన్న లెక్క పెడతా. ఒక్కటే, 2. అనుమానం. దేవుడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయని అడుగుతావా? అన్ని సార్లు తన్ను ఒక్కదాని గుంట్లో పడుకున్నట్టే. ఇదేనా జాకెట్ కుట్టడం? అయ్యో, వీళ్ళు పట్టడం లేదు. కొలతలు సరిగ్గానే తీసుకున్నానే. తీసుకుంటే ఎందుకు పట్టడం లేదు? ఎందుకమ్మా అలా ఖర్చుకునేది అలాగా విరుచుకు పడతావు? ఇందులో ఏదో మిస్టేక్ జరిగింది. టింగ్ టింగ్. రాత్రి నువ్వేం కొడుతున్నావు? పప్పు దోసకాయ. అది అక్కడే ఇరుక్కుంది టోటల్ గా మొత్తం పాయింట్ అంతా. పప్పు దోసకాయ కూరకి నా జాకెట్ గుండెలు పట్టపోవడానికి ఏమిటి సంబంధం ఉంది? బాగా ఇష్టం కదా, నీ లెవెల్ వేసుకొని తినుంటారు. గ్యాస్ పైకి తినండి, కొలతలు తేడా వచ్చినాయి. సాయంకాలం వరకు చూస్తాను. గ్యాస్ దిగాక గుండెలు పట్టలేదనుకో, నీ గుండు కొట్టిస్తా. ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గుండు కొట్టించుకోవడానికి మాకు అవతల పెద్ద తిరుపుతుంది, తప్పితే చిన్న తిరుపుతుంది. ఇంట్లో బంగాళదుంపలున్నా ఉన్నాయి? అయ్యంటే మీకు ఇష్టమేనా? బాగా ఇష్టం. బాగా ఇష్టం కదా, ఇంత బంగాళదుంప కూడా తిన్నారనుకోండి, డబల్ గ్యాస్ పెరిగిపోతే పై గుండెలు పట్టుపడి పగిలిపోతాయి. వెళ్ళండి రే. చూస్తామేంట్రా, సెకండ్ క్యాండిడేట్ బిలు. పచ్చగడ్డి మోసే నీ పడుచు పిల్ల, నీ పవిట కొంగు. ఆపో ఆపో, నీ మోపు సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ మోపు వేసుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే టౌన్ లో ఈ మోపుకి ఎంత ఇస్తారా నీకు? 5 రూపాయలు. 5 రూపాయలా? ఈ మోపు 5 రూపాయలు అంటే చీపే. ఇదిగా నేను 10 రూపాయలు ఇస్తా, నాకు ఇచ్చేయి. గడ్డి మీరేం చేసుకుంటారు? తింటారా? పక్కేసుకొని పడుకుంటాను. నీకెందుకో ఇసుకలే. సరే. అదా ఎక్కడికి రా నువ్వు? అది దింపడానికి. ఏంట్రా నువ్వు దింపేది? పచ్చగడ్డి 10 రూపాయలకే పడుచు పిల్ల. నేను దింపుతా కదా. అదే ఈ ఎర్ర బుజ్జి పుట్టింది నల్ల భీముడు కోసం. ఎవడన్నా చెయ్యెత్తే నేను చెయ్యేసింది అందుకు కాదు, పండగ వస్తుంది కదా, కొత్త జాకెట్ కుడదామని, అందుకన్నమాట. ఇదిగో తీసుకోండి. పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు, రంగురంగులు బొట్లు ఉన్నాయి. ఏం కావాలమ్మా? అయ్యే వద్దు గాని ఒక మంచి సవరం ఉంటే చూపించు. సవరాలా? ఇదిగో విజయశాంతి సవరం కావాలా? అదొద్దు. పోనీ రమ్యకృష్ణ సవరం? అదే ఏం వద్దు. మరి అలాంటి- పట్టుదారాలతో ఉన్నది ఈ మాత్రం పొడుగుంటే గాని ముడి తిన్నగా రాదు. అంటే 2.5 అడుగులు ఉండాలన్నమాట. అయితే ఇది చూడండి ఎలా ఉంటుందో. ఏది? ఇది నా సవరమేనే. కొనుక్కుంటే మీదే అవుతుంది. కొనుక్కోవడం ఏంట్రా దొంగ సచ్చినాడా? దొడ్డ ఆరేస్తే దొబ్బుకెళ్ళి నా సవరం నాకే అమ్ముతారంటావా? ఏమమ్మా, బొచ్చు అమ్ముకునే వాళ్ళు కానీ బొక్కలేసే వాళ్ళ మతం కాదు. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమిటే గొడవ? ఇదిగో ఈ సవరం గుర్తుపెట్టారా? నా తీసుకెళ్ళి నాకే అమ్ముతున్నాడు. దొంగతనం
సౌరం ఉంది. అవ్వా ఏండి 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 ఈడేనండి నాకు అమ్మింది. నాకు బొమ్మ పెట్టే బొచ్చు మీద ఒట్టు. ఏం జరిగింది? చేచి ఆడాళ్ళ సవరాలు దువ్వెన్లు అమ్ముకు బతికే బతుకు కూడా ఓ బతికేనా? ఏ నూతులో అన్నా పెడి సావచ్చుగా. ఏంటి నేను మీ సౌరం అమ్మేనా? ఎవడా చెప్పిన కుక్క? నువ్వే కదయా మా ఆవిడ మొక్కుని తిరుపతిలో గుడ్డు గీయించుకుంది. దానికి సౌరంతో అవసరం లేదని చెప్పి నువ్వు నాకు ఎవరు చూసి ఎవడనుకున్నావు? నేను సౌరాలు తీసుకొని మళ్ళీ కనిపించారు కొడతా. స్కూటర్లు అడుక్కునే అల్లుళ్ళని చూసాం గానీ సవరాలు దొంగిలించి అమ్ముకునే వాళ్ళు ఇక్కడే చూసాం. వీళ్ళ బతుకులు చాడా. సైనికుల మీద సవరాలు దొంగతాం అంటే కట్టాక ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండను. ఓడి పౌరుషాలకు ఏం తక్కువ లేదు. బంగారం దొంగతనం చేసామన్నా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కదా. ఆఫ్టర్ బొచ్చు దొంగతనం చేసామన్నారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా? నేను తిరిగి మిలిటరీకి వెళ్తున్నాను. దేశమాత నా సేవల కోసం ఎదురు చూస్తోంది. సైన్యం నా సెల్యూట్ కోసం తహతహలాడుతోంది. నా ఒళ్ళంతా ఆవేశంతో ఉప్పు పొంగుతోంది. నా కాళ్ళు చెట్లు వణికిపోతుంది. అల్లుడు అల్లుడు ఏమైంది? అల్లుడు ఏమైంది? ఏరా దేశం నిన్ను పిలుస్తుందా? దీపావళి టపాసులు పేలిస్తేనే పారిపోయి దాక్కునే పిరికి వెతవ్వి నువ్వు యుద్ధం చేస్తావా? పిరికి వెతవ అంటారేంటి? అస్సాం బోర్డర్ లో మేజర్ గా ఉన్నప్పుడు శత్రు సైనికుల్ని 100 మందిని ఒకేసారి చంపేయండి మా అల్లుడు. అల్లుడా ఆకుల కట్ట. మిలిటరీ మేజరే కాదు, నా దగ్గర పనిచేసి వంటవాడు. నేను మేజర్ గా పనిచేస్తున్నప్పుడు వీడిది మా జిల్లాయే కదా అని రీజనింగ్ ఫీలింగ్ తో వీడిని వంటాడి కింద ఇంట్లో పెట్టుకుంటే నా గన్నే దొంగిలించి పారిపోయాడు. నా గన్నే కాపాడుకోలేని వాణ్ణి దేశాన్నే కాపాడగలనని భావించి పై అధికారులు నన్ను సస్పెండ్ చేశారు. ఒరేయ్, నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపినా పాపం లేదు. కాళ్ళు పట్టుకుంటా నన్నేం చేయకండి సార్. ఒకప్పుడు నువ్వు నాకు వండి పెట్టావన్న కృతజ్ఞతతో నిన్ను నేను వదిలేస్తున్నాను. జీతేరా హో బేటా, ఇదిగో నీ గరిటే, ఇది నా గన్ను. ఇక పో. అమ్మలు అయ్యలు, వీడు ఎంత విధమైన గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, కాకరకాయ వేపుడు చేయడంలో దిట్ట. వీడి చేత రోజు అవన్నీ చేయించుకుని తిని ఆనందించండి. వస్తారా గాడిద? ఇకనైనా బుద్ధిగా బతుకు. జై హింద్. వందే మాతరం. ఓరి నీజం మడిపాను. ఎంత గుండెలు తీసిన బంటే ఈడు. ఎన్ని పోజులు పోయాడు, ఎన్ని గొప్పలు చెప్పాడు. రోజు కుండెడు పాలు తీసుకెళ్లి దూడకు పోసినట్టు పోసావు. ఇదిగో మీరెవరైనా సరే వంటింటి ఛాయలకు వెళ్ళారంటే కాళ్ళు ఎర్ర కొడతా జాగ్రత్త. జెండా కర్లాట నిలబడతావే. పదా, వంటింట బోడు పని ఉంది. పదా.